గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్రోల్ డీజిల్ కోసం రోడ్డెక్కిన వాహనదారులు, బంకుల దగ్గర భారీగా క్యూ లైన్లు, పలుచోట్ల ట్రాఫిక్ జామ్. లోక్సభ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు, ముందుగా 2 లక్షల రుణమాఫీ చేయాలన్న హరీష్ రావు. తెలంగాణలో భవిష్యత్ బీఆర్ఎస్దే, ఓటమి స్పీడ్ బ్రేకర్ లాంటిదేనన్న హరీష్ రావు. ఆందోళనలో అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు, మంత్రి రాజనరసింహపై మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆగ్రహం. ప్రజాపాలన దరఖాస్తులకు పొడిగింపు లేదు, 6 లోపే అందరూ అప్లై చేసుకోవాలన్న మంత్రి పొన్నం. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఇకపై యాక్సిడెంట్ చేసిన వాహనాల యజమానులు, డ్రైవర్లకు 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తూ కేంద్రం బిల్లును రూపొందించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయిల్ ట్రాన్స్పోర్టర్లు నిన్నటి నుంచి సమ్మెకు దిగారు. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు కిక్కిరిసిపోయాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్ల సమ్మె కొనసాగుతుందని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కరించే వరకు సమ్మె ఆగదని ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ తేల్చెప్పారు. సమ్మె విరమించాలని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రేపు హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన నిర్వహించాలని రవిశంకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వము పార్లమెంటులో ఏదైతే బిల్లుని వారం రోజుల క్రితము రోడ్డు యాక్సిడెంట్ బిల్లు ప్రవేశపెట్టిందో అమెండ్మెంట్ చేస్తూ ఈ యొక్క బిల్లుని బిఎంఎస్ అనుబంధ భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. అంటే గాయపడినటువంటి వ్యక్తిని యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉన్నట్టయితే అతనికి 10 సంవత్సరాలు జైలు, అదేవిధంగా 7 లక్షల జరిమానా అనేటువంటిది విధిస్తూ ఈ యొక్క చట్టాన్ని మార్పు తెస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది అసలు మనం బ్రిటిష్ కాలంలో ఉన్నామా, లేకపోతే ఈరోజు మనం భారతీయ ప్రజలకు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నామనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఒక 10 సంవత్సరాలు కనుక డ్రైవరు జైలుకి వెళ్ళినట్టయితే ఏ విధంగా మరి వాళ్ళ కుటుంబం బతుకుతుంది? 7 లక్షలు తన సొంత వాహనదారుడు కూడా కాదతను, వాహనమకే ఓనర్ కాలేని వ్యక్తి ఈరోజు 7 లక్షలు ఎక్కడి నుంచి కడతాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ అధికారులకు మేము కూడా తెలియజేసాం. ఏమంటే బేషరతుగా రేపేళ్ళ చర్చలకు పిలవండి, ఒకవేళ పిలిచి సమస్యను పరిష్కారం చేయండి, బిల్లును వెనక్కి తీసుకోండి. ఒకవేళ అది కనుక లేకపోయినట్టయితే రేపటి నుంచి ఎల్లుండి నుంచి పూర్తిగా కూడా రవాణా స్తంభించబోతుంది, పూర్తిగా కూడా రవాణా స్తంభించేస్తాం. కాబట్టి ఇటు ఆటో దగ్గర ట్రక్కుల వరకు కూడా రవాణా స్తంభించేస్తారని చెప్పేసి మేము ఒక పిలుపునిస్తూ ఉన్నాం. పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యొక్క బంద్ విరమించుకున్నారని చెప్పి కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఎటువంటి కూడా వెనక్కి తీసుకోలేదు, తీసుకోబోము. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సంఘాలతోటి భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్తో సహా ఇతర ట్రాన్స్పోర్ట్ సంఘాలను పిలిచి చర్చలు జరపాలి, బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డ్రైవర్ సోదరులారా, రేపు అన్ని రాష్ట్ర రాజధానుల్లో, జిల్లా కేంద్రాల్లో అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి
పెద్ద ఎత్తున ఈ యొక్క బిల్లును వ్యతిరేకిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందిగా మనం డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు చేయాలి. కాబట్టి దానికి ఆటో కానీ, అంబులెన్స్ కానీ, మినీ రూట్స్ కానీ, ట్రక్కులు కానీ, అదేవిధంగా అన్ని రకాల డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఎక్కడికక్కడ జామ్ చేసి మన నిరసన వ్యక్తం చేయవలసిందిగా బీపీటీఎంఎం భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజదూర్ మహాసంఘ్ పిలుపునిస్తూ ఉంది. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. చెప్పండి ఉదయ్. శోభన్ ఏదైతే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ వాహన చట్టాన్ని కూడా సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ట్రక్ డ్రైవర్లు కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే పలు నగరంలోని పలు పెట్రోల్ బంకులను కూడా నో స్టాక్ బోర్డుతో కూడా దర్శనమిస్తున్నాయి. వాహనదారులు కూడా పెట్రోల్ పోయించుకునేందుకు ఇప్పటికే పెట్రోల్ బంకుల చుట్టూ కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఏదైతే ఉన్నపాటి పెట్రోల్ను పోపించుకునేందుకు కూడా వాహనదారులు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బంకులకు తరలి వస్తున్నారు. ఏదైతే రోజు రోజు మేము చేసుకునే కార్యకలాపాలకు కూడా ఈ పెట్రోల్ లేకపోవడం పట్ల మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఏదైతే రోజు అంటే స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, డెలివరీ బాయ్స్ కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కవాడిగూడలోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వాహనదారులు దాదాపు 4-5 గంటల నుంచి కూడా ఇక్కడ పెట్రోల్ పోయించుకునేందుకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బంకుకు చేరుకున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అంటే సడన్గా ఈ బంద్ కార్యక్రమం రావడం పట్ల, అంటే పెట్రోల్ బంద్ చేయడం పట్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అంటే ఎట్లా ఇబ్బందులు తలెత్తుకుంటున్నారు? 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం స్వామి. ఈ బంక్ బంద్ అనే న్యూస్ రావడం వల్ల మేము వచ్చి చూసే వరకు ఇదంతా ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎన్ని బంకులలో అంతే. నేను నాంపల్లి నుంచి తిరుగుకుంటూ వచ్చేసిన స్వామి. అంటే మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రజెంట్ అయితే మాలలో ఉన్నా. నేను రియల్ ఎస్టేట్లో చూస్తుంటా. అంటే ప్రతిరోజు తిరగడానికి ఒక 40 కిలోమీటర్ దాకా తిరుగుతాం స్వామి. అది అంటే పెట్రోల్ దొరికిందా మళ్ళీ? లాస్ట్కి అయితే మాకు దొరికింది. మా ఇంకో స్వామి ఆ లైన్లో ఉన్నాడు, అతనికి దొరకలేదు. అతని కోసం వెయిటింగ్ ఈడ. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, అంటే పెట్రోల్ అంటే ఈరోజు రేపటి నుంచి 2 రోజులు బంద్ ఉంటుందన్న నేపథ్యంలో కూడా ఈరోజు పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారు. అంటే ఎట్లాంటి ఇబ్బందులు గురవుతారో, మీరు ఏం పని చేస్తారు? నేను హిందీలో చెప్తా. हम गाड़ी पे फिरते तो हमारा को डेली 50 से 60 किलोमीटर दूर जाना आना रहता, फैमिली को लेके फंक्शन चलता, अभी हमारा शादी होता. अभी अचानक ऐसा पेट्रोल पंप वाले बंद करे ना, पब्लिक कैसा करना? अपने पास पेट्रोल का गाड़ी, इलेक्ट्रॉनिक गाड़ी नहीं है. जो इलेक्ट्रॉनिक गाड़ी है उन्हें फिर सकता, पेट्रोल का गाड़ी बहुत है. तो गाड़ी पे जो है फिरने वाले को पेट्रोल होना ज़रूरी है. अपन का गाय काम गाड़ी पे है, पैदल का काम नहीं है. चलो भाई रिक्शे पे लेंगे, साइकिल पे लेंगे बोले सर. अब ऑटो वाला भी अब क्या करता है, मौका देख के 100 की जगह 200 रुपये मांगता उन्हें, उसका फ़ायदा उठाता उन्हें. तो पेट्रोल अगर खुला रहा तो गवर्नमेंट अगर इसको जल्द से जल्द हल करी ना मसला, तो अपने को पब्लिक को फ़ायदा रहता. अगर 4 दिन 8 दिन बन रहेगी ना, नुकसान में चलता, पब्लिक का भी नुकसान, गवर्नमेंट का भी नुकसान. मरकुंतमंद बोलिए जी, आप क्या काम करेंगे? आज दिन का पेट्रोल बंद करेगा, कैसे प्रॉब्लम करेगा? भाई खाली पेट्रोल पंप बंद करने से कुछ नहीं होता, पूरा लॉकडाउन लगा दो 6 महीनों का, पूरी पब्लिक भी सुकून में रहती. बोलो जी. అన్న చెప్పండి, అంటే ఈరోజు పెట్రోల్ అంటే 2 రోజుల పాటు బంద్ ఉంటున్న నేపథ్యంలో ఈరోజు అంటే నో స్టాక్ బోర్డుతో కూడా ఇక్కడ దర్శనం వస్తుంది. ఎట్లా స్కూల్కి వెళ్ళాలి, చేయాలి, ఇప్పుడు పెట్రోల్ కంపల్సరీ కావాలి. గవర్నమెంట్ ఏదైనా ఆల్టర్నేట్ తీసుకొని అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుందని కోరుతుంది. అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిందా అంటే బంద్ ఉంటుందని? ఇప్పుడు సాయంత్రం వరకు తెలియదు. మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అంటే చెప్పండి. డీజిల్ కావాలి, వండుకోనికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారో మీరే బాధ్యత తీసుకోవాలి. ఎన్ని రోజులు ఇట్లా ఎలక్షన్లు వచ్చినాయి, కొత్త ఎలక్షన్లు వేసినా కూడా వాడు మాకు చేయిస్తే ఇస్తామని చెప్పండి, మీరే చెప్పండి. మరికొంతమంది ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఏం పని చేస్తున్నారో, అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? मेरा तो बिजनेस है, लेकिन जो है व्हीकल के लिए पेट्रोल ज़रूरी है. एक्चुअली क्या है बोले तो किसी का हॉस्पिटल का भी मसला रहता, क्लीनिंग कर रहा था, हर चीज़ हर कोई जो है सो गाड़ी पे आजकल फिर रहा.
अब इलेक्ट्रिक बाइक तो नहीं है हमारे पास, पेट्रोल का बाइक है, उसके लिए तो पेट्रोल होना ज़रूरी है। इसके वजह से काफ़ी सारी दुश्वारियाँ हो रही है पब्लिक को। इंशाल्लाह गवर्नमेंट से ये अपील है हमारी कि जल्द से जल्द इस मसले को हल करें और जो स्ट्राइक जो चल रहा उसको जल्द से जल्द उनका फैसला लेकर उसको ख़त्म करें। మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అంటే ఈ బంద్కు నిరసన కార్యక్రమం ద్వారా ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు అంటే అన్న మీరు ఏం చేస్తుంటారు? అంటే ట్రాలీ నడిపిస్తాను సార్, ఆర్టీ ట్రాలీ నడిపిస్తాను నేను. కిలోమీటర్ దాకా లైన్ ఉంది, అక్కడ బండి డీజిల్ అయిపోయింది, డబ్బా కొట్టుకొచ్చేసిన డీజిల్ కోసం వస్తే ఇక్కడ ఆఫ్ చేసేసారు, నో స్టాక్ అని చెప్పేసి బోర్డు పెట్టేశారు. ఇక్కడ ట్రాలీ అక్కడ రోడ్డు మీద 1 కిలోమీటర్ దూరంలో పెట్టి వచ్చినాం. దీన్ని ఇబ్బంది అవుతుంది, ఎట్లా చేయాలి మాకు తెలియక 3 పెట్రోల్ పంప్ తిరిగి వచ్చినాయి ఇప్పటి వరకు. ఎక్కడ నో స్టాక్ అంటున్నారు. ఫుల్ రద్దీ ఉంది అన్ని పెట్రోల్ పంపులో. మీరు డైలీ పోపించుకుని వెళ్తుంటారు? డైలీ మనం కిరాయి ఎట్లా కొడతామో దాన్ని బట్టి మనకి ఎంత అవసరమో అంత పోసుకుంటాం మేము. ఇప్పుడు సడన్గానే ఇట్లా బంద్ చేసే వరకు అక్కడ బండి పెట్టేసి ఇక్కడ డబ్బా పట్టుకొచ్చేసిన ఇక్కడ వచ్చారు కూడా పెట్రోల్ దొరకలేదు, డీజిల్ దొరకలేదు. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే డైలీ వారు కూడా మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. సడన్గా అంటే ఈ బంద్ ఉన్న నేపథ్యంలో కూడా మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ముఖ్యంగా అంటే చిన్న ఆటో నడుపుకునే వాళ్ళు కావచ్చు, ఓలా ఊబర్ నడుపుకునే వాళ్ళు, ర్యాపిడో నడుపుకునే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రాబ్లం అవుతుంది. వెంటనే కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆల్టర్నేట్గా చేయవలసిందిగా కూడా వాహనదారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభన్, ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ ఉదయ్. ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో వాహనదారులు, రైతులంతా పెట్రోల్ బంకుల బాట పట్టారు. బంకుల ముందు ఖాళీ క్యాన్లు పెట్టి క్యూలో నిల్చున్నారు. వ్యవసాయ సీజన్ కావడంతో పనులు ఆగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బంకులపై లారీల సమ్మె ఎఫెక్ట్ పడింది. స్ట్రైక్ కారణంగా కొత్తగా వచ్చే పెట్రోల్ లారీలు ఆగిపోయాయి. దీంతో వరంగల్లోని చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ ఉన్న బంకుల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. పెట్రోల్ కోసం జనం క్యూ కట్టారు. ముందు జాగ్రత్తగా జనం డ్రమ్ములు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ను స్టోర్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ కంచుకోట దుబ్బాక నియోజకవర్గం అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గంలో గులాబీ పార్టీ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల కృషితోనే దుబ్బాకలో భారీ విజయం దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు. ఈ విజయం దుబ్బాక కార్యకర్తలది, ఈ విజయం నీకే అంకితం అని చెప్పి మనం చేస్తున్నాము.
దుబ్బాక సత్తా ఏందో 54,000 మెజార్టీ ఇచ్చి చూపించారు. మాయ మాటలతో మోసపూరిత వాగ్దానాలతో ఒక్కసారి మోసం చేయగలుగుతావు కానీ ఎప్పుడూ మోసం చేయలేవు అని అద్భుతమైన విజయాన్ని చూపించి కార్యకర్తలు దుబ్బాక అంటే మా గులాబీ పార్టీ అడ్డా అని చెప్పి మరొకసారి చూపించారు. తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు జరుగుతున్నాయంటే ఫస్ట్ దుబ్బాక అవుతుంది, పోరాటం అంటే దుబ్బాకలో ఉంటా ఉంటుంది, ధర్నాలంటే దుబ్బాకలో ఉంటుంది, రోడ్ ఎక్కుడంటే దుబ్బాకలో ఉంటుండే. అదే 17 సెప్టెంబర్ జెండా ఎగరేయాలంటే దుబ్బాక ఎంఆర్ఓ ఆఫీస్లో ఎదుగుతుండే. ధర్నాలకు పోరాటాలకు తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు మన దుబ్బాక గడ్డ. అదేదో దురదృష్టవశాత్తు ఒక్కసారి మిస్ అయింది కానీ తిరిగి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కంచు కోట ఈ దుబ్బాక కృషి చేస్తున్నారు. ఈ విజయం ముమ్మాటికి మా బీఆర్ఎస్ సైనికులది, మా ఉద్యమకారులని చెప్పి మనం చెప్తాము. నిజంగా మీకు నేను ఎంత చేసినా మీరు రుణం తీసుకోలేదు. మా గౌరవాన్ని నిలబెట్టినారు. పోయినసారి నేను చాలా బాధపడ్డా, అయ్యో పోయింది అని. ఒక 6 నెలల దాకా నా మనసులోకి ఇలా బాధ పోలేదు. కానీ దాని వడ్డీతో సహా చెల్లించి 54,000 మెజార్టీ ఇచ్చిండ్రు. నిజంగా నాకు బిర్యానీ తినిపించినంత సంతోషం కనిపించింది. నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక ప్రభాకర్ రెడ్డి లాగా పనిచేస్తున్నారు. అభ్యర్థి ప్రచారం రాకపోయినా చాలా కష్టపడి కసితో పనిచేసింది. మీ కసి దెబ్బలిపితే కానీ బయటపడలేదు. ఎంత కసి ఉందో అది అర్థం కాదు, ఆ కసి దెబ్బలిపితేనే బయటపడలేదు. వచ్చేది మనదే అధికారం, భవిష్యత్తులో కూడా మనదే ఉంటుంది. మరి ఎవరు ఎన్ని చేసినా ఒక్కసారి మోసపోయినాం కానీ భవిష్యత్తులో మళ్ళీ మోసాలు ఇటువంటివి జరిగాయి. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం. మీరందరూ కూడా ధైర్యంగా ఉంటుంది, ఎక్కడ కూడా అజాగ్రత్త అవసరం లేదు. మనకు కావాల్సింది మరి మనం ఏదో కొత్త కోరికలు కోరుతలేం. మనం కావాల్సింది ప్రజలకు ఏం కావాలో అదే అడుగుతున్నాం తప్ప ఏదో 20-30 కోరికలు ఏదో ఇష్టం ఉన్నట్టు వాగ్దానాలు చేయలేదు. చేసిన కాడికి ఖచ్చితంగా చేసుకుందాం. మన కేసీఆర్ గారు కూడా మనకు వెళ్ళ అందుబాటులో ఉంటాడు. ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మరి హరీష్ అన్న మన పక్కనే ఉంటాడు కాబట్టి వారి సహాయ సహకారాలు తీసుకొని భవిష్యత్తులో ముందుకు పోదాం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను 100% నెరవేరుస్తామన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ప్రజల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని చెప్పారు. జనగామ జిల్లా వడ్లకొండలో 10 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం వాడవాడకు తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి, సభ్యులు వికే సారస్వత్ సమావేశమయ్యారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్తో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ఇరువురు భేటీ అయ్యారు. రెండు రోజుల విరామం తరువాత ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ మళ్లీ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు 2 విడతలుగా గ్రామ వార్డు సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటికే 40,57,952 దరఖాస్తులు రాగా మరో 5 రోజులు ఉండడంతో వాటి సంఖ్య కోటి దాటే అవకాశం కనిపిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3,868 గ్రామాలు, 8,697 మున్సిపల్ వార్డుల్లో సదస్సులు నిర్వహించారు. 6 గ్యారంటీల పథకాలు సహా రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం. 6 గ్యారంటీలకు ఒక్కటే దరఖాస్తు అంటూ కాంగ్రెస్ సింగరేణి సీఎండీగా సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్ బలరాంకు అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సింగరేణి సీఎండీగా ఉన్న శ్రీధర్ పదవీకాలం ముగిసింది. దీంతో ఆయన్ను జీఎండీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఎఫ్సీఐకి సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ను అందించకుండా జాప్యం చేస్తున్న మిల్లులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు నాగర్ కర్నూలు కలెక్టర్ ఉదయ్ కుమార్. అధికారులు ఆయా రైసు మిల్లులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వలు విజిలెన్స్ తనిఖీ చేసి నిల్వల్లో వ్యత్యాసం వచ్చిన మిల్లర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో సీఎంఆర్ పెండింగ్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ ప్రక్రియపై మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలెక్టర్ ఉదయ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఇకపై యాక్సిడెంట్ చేసిన వాహనాలు యజమానులు, డ్రైవర్లకు 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా విధిస్తూ కేంద్రం బిల్లును రూపొందించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయిల్ ట్రాన్స్పోర్టర్లు నిన్నటి నుంచి సమ్మెకు దిగారు. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు కిక్కిరిసిపోయాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్ల సమ్మె కొనసాగుతుందని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కరించే వరకు సమ్మె ఆగదని ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ తేల్చెప్పారు. సమ్మె విరమించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రేపు హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన నిర్వహించాలని రవిశంకర్ పిలుపునిచ్చారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.